ఒమాన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న నౌకపై అమెరికా చేసిన దాడిలో 3 భారతీయులు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజనీర్ సురేష్ పట్నాలా ఉన్నట్లుగా తెలిసింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఆంధ్రభవన్ అధికారులు ధృవీకరించారు. సురేష్కు భార్య భార్గవితో పాటు 13, 10 ఏళ్ల వయసున్న 2 కుమారులున్నారు. త్వరలో తమ 15వ వివాహ వార్షికోత్సవం ఉందని, అంతలోనే తన భర్త శాశ్వతంగా దూరమయ్యారని భార్గవి విలపించారు. 5 నెలల పాటు విధుల్లో ఉన్న సురేష్ త్వరలో ఇంటికి వచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలిసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అనుమతి కూడా పొందినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. నేను చీఫ్ ఇంజనీర్ అని ఒక పెద్ద పొజిషన్ ఉన్న పర్సన్ మిస్సింగ్ అని ఇది ఎలా చెప్తాను. 12 years నుంచి ఆ కంపెనీకి వర్క్ చేస్తాను. నియర్లీ 12 years 10 to 12 years నుంచి చేస్తున్నాను. నా అకౌంట్ ప్రకారం యాక్యురేట్గా నేను చెప్తున్నాను, నాట్ ఎగ్జాక్ట్లీ బట్ మోర్ దెన్ 10 years. సో అది అంత సీనియర్ పర్సన్ని అలా ఎలా వదిలేసినట్టు రెస్క్యూ చేయలేదు, దొరకలేదు, మిస్సింగ్ అని చెప్పాల్సిన క్రేజీ సిచ్యువేషన్ కాదనేసి నేను ఆర్డర్ చేశాను. లేదు మేడం, మేము మార్నింగ్ నుంచి రెస్క్యూ చేస్తున్నాము, 3 persons మిస్సింగ్. సో మిడ్-నైట్ సమ్ న్యూస్లో చూసాను 2 persons ఐడెంటిఫై చేసి స్టిల్ 1 మిస్సింగ్. సో నేను వెయిట్ చేస్తున్నాను 1 మిస్సింగ్. సో ఎప్పుడో మేబీ జంప్ చేసి ఉండొచ్చు, స్విమ్ చేస్తూ రావచ్చు, ఏదో చేక్ అయిపోవచ్చు, దే కాంట్ ఐడెంటిఫై, షిప్ ఎక్కడో స్టక్ అయిపోయి ఉండొచ్చు, కాన్షియస్లో ఏదో ఇంజరీ అయ్యి పడిపోయి పైకి రాలేదేమో. ఇన్ని థాట్స్తో నేను పాజిటివ్ మైండ్తో ఉన్నాను. మార్నింగ్ నుంచి ఫాలో చేస్తున్నాను. వాళ్ళు హెల్త్ ఆపరేషన్ చేసి ఆఫ్టర్నూన్ 1 or 2కి కన్ఫర్మ్ చేశారు. ఫౌండ్ అవుట్ బాడీ ఐడెంటిఫికేషన్. నా ఫోటో పెట్టాను, ఫోటో పెట్టలేదు. సో ద ఓన్లీ 1 ఐడెంటిఫికేషన్, అతనికి డాటూస్ ప్యాషన్, డాటూస్ ఉంటాయి. ఐడెంటిఫికేషన్తో కన్ఫర్మ్ చేసింది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు చెప్పారు, మేము ఫాలోఅప్ చేస్తున్నాము, ఈ వీళ్ళు ఫ్రమ్ దేర్ సైడ్, ఆఫీస్ సైడ్ నుంచి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. ఇది ఏంటంటే ఫ్యామిలీస్ ఈజీ టాస్క్ కాదు. సో అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి.